9వ వచనం చూద్దాం. 9. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో దాన్ని అడుగుమని చెప్పగా ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమనెను. ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగము ఇద్దరు వ్యక్తులు వారి మధ్య జరుగుతున్న సంభాషణను మనం చూస్తున్నాం. వీళ్ళు ఎవరైనారంటే ఒకరు ఏలియా అప్పటికే ప్రవక్త అయ్యాడు, దేవుని కొరకు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. రెండో వ్యక్తి ఎలీషా. ఆయన ఇంకా ప్రవక్త స్థాయికి రాలేదు, కానీ ఏలియా దగ్గర భక్తి నేర్చుకుంటున్నాడు. ఏలియా దగ్గర పరిచర్య చేస్తున్నాడు, ఏలియాను వెంబడిస్తూ ఉన్నాడు. పిల్లరా, భక్తి అనేది ప్రతి ఒక్కరిలో ప్రారంభము కావాలి. ప్రతి ఒక్కరిలో, స్త్రీ అయినా పురుషులైనా చిన్నపిల్లలైనా యవనస్తులైనా ఎవరైనా సరే ప్రతి ఒక్కరిలో భక్తి ప్రారంభము కావాలి. ఈ భక్తి ఎలా ప్రారంభం అవుతుంది అనంటే, డైరెక్ట్గా దేవుని దగ్గర మనం ఏమీ చేయలేము, కానీ నీకు తెలిసిన దైవ సేవకుడు దగ్గర నీకు పరిచయము వస్తుంది. దేవుని సేవకులతో పరిచయము ఏర్పడుతుంది. దేవుని సేవకులతో పరిచయం ఏర్పడిన దగ్గర నుండి నీకు ఏదో సమయంలో దేవుని మాటలు చెబుతూ ఉంటాడు, నువ్వు వింటూ ఉంటావు. అదే భక్తికి ప్రారంభం. ఎలీషా జీవితం కూడా అలాగే అయింది. ఏలియాతో పరిచయం అయింది, అలాగే ఏలియా చెప్పిన మాటలు వింటూ ఉన్నాడు. తర్వాత పరిచయాలు అయిన తర్వాత భక్తికి రెండవ స్థాయి ఏమిటి అంటే పరిచర్య ప్రారంభం కావాలి. భక్తిలో దేవునిలో ఎదగాలి అనుకున్న ప్రతి ఒక్కరు పరిచర్య, దేవుని పరిచర్యలో చేయాలి. ఈ పరిచర్య ద్వారా నీవు సంఘంలో బలపడతా ఉంటావు, దేవునిలో కూడా ఎదుగుతూ ఉంటాము. ఏ భక్తులన్నా చూడండి, పరిచర్య చేయకుండా ఎవరు భక్తులు కాలేరు. కాబట్టి పరిచర్య అనేది చాలా ప్రాముఖ్యమైనది. కొంతమంది పరిచర్య చేయడానికి ఇష్టపడరు. ఏముందులే, ప్రార్థనకు వెళ్ళొస్తే చాలులే అనుకుంటారు, కానీ పరిచర్య చేయడానికి ఇష్టపడరు. ఎవరైనా సరే పరిచర్యను ఖచ్చితంగా చేయాలి.
కొంతమంది బాల్యకాలంలోనే దేవుని దగ్గరకు వస్తారు. వారికి దేవుడు ఎక్కువ అవకాశాలు ఇస్తా ఉంటాడు, ఎక్కువగా దేవుని పని చేయవచ్చు. కొంతమంది వయసు అంతా అయిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వస్తారు, వారికి చాలా తక్కువ టైం ఉంటుంది. అందుకనే గ్రహించుకొని దేవుని పనిని, దేవుని పరిచర్యను చేయాలి. చేస్తేనే నీవు భక్తిలో ఎదుగుతావు అని అర్థము. అలాగే ఇక్కడ మనం చూస్తే ఎలీషా అలాగూ ఏలియా దగ్గర పరిచయం అయ్యాడు. రెండవది పరిచర్య ప్రారంభించాడు. ఇక మరొక విషయం ఏంటి అంటే, ఈ ఏలియా ఎలీషాల యొక్క స్నేహము కానివ్వండి, ప్రభు పని కానివ్వండి సాగుతూ ఉన్నప్పుడు ఈయన ఒక విషయం అడిగాడు. ఏలియా ఎలీషాను ఒక విషయం అడిగాడు. ఏమడిగాడంటే, నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను ఎలీషా, మరి నా దగ్గర నుండి నీకేం కావాలో చెప్పు అన్నాడు. గమనించండి, నా దగ్గర నుండి నీకేం కావాలి అని అడిగినప్పుడు ఆయన ఏ ఉద్దేశంతో అడిగాడు? ఎలీషా ఏ ఉద్దేశంతో అర్థం చేసుకున్నాడు అని చూస్తే, నా దగ్గర నుండి నీకేం కావాలన్నప్పుడు ఏలియా దగ్గర ఏమైనా ఆస్తులు ఉన్నాయా, నీ ఆస్తి నాకు ఇవ్వటానికి, ఇవ్వమని అడగటానికి, లేక ఏలియా దగ్గర ఇంకేమైనా ఆర్థిక లాభాలు ఉన్నాయా, వాటిలో కొంత నాకు ఇవ్వు అని అడగడానికి? ఏలియా అంటున్నాడు, నా దగ్గర నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఏలియా ఆత్మలో ఉండి మాట్లాడుతా ఉన్నాడు. దేనిలో ఉండి మాట్లాడుతున్నాడండి? ఆత్మలో ఉండి మాట్లాడుతా ఉన్నాడు. ఎలీషా కూడా ఆత్మలో ఉండి అర్థం చేసుకుంటున్నాడు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఏలియా ఆత్మ అయి ఉన్నాడు, ఎలీషా కూడా ఆత్మలో అర్థం చేసుకుంటున్నాడు. ఇప్పుడు గమనించండి, ఒక దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిని మరొక దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి అర్థము చేసుకుంటాడు. సంఘములో ఉన్న మనం కూడా దేవుడు ఆత్మ అయి ఉంటే మనలో కూడా దేవుని ఆత్మ ఉంటేనే దేవుని సంగతులు మనకు అర్థమవుతాయి. మనలో దేవుని ఆత్మ లేకపోతే దేవుని సంగతులు మనకు అర్థం కావు. దేవుడు ఆత్మస్వరూపి. ఏ స్వరూపి? ఆత్మస్వరూపి. అందువలన ఆత్మస్వరూపిని అర్థం చేసుకోవాలంటే మనలో కూడా దేవుని ఆత్మ మనలో ఉండాలి. మనకు పాల్గొనవలే నీ ఆత్మలో దానికి పంపించయా అని అడుగుతున్నాం.
ఇంకా ఏమని అడుగుతున్నావు? దేవుని జీవాత్మ నా మీదకి రమ్ము అని అడుగుతున్నావు. అనగా ఆత్మలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ మనలో పనిచేస్తూ ఉంటాడు. మనందరికీ ఈ దేవుని ఆత్మ రావాలి. ఏ ఆత్మ రావాలండి? ఏ ఆత్మ రావాలి? చెప్పండి, అందరూ చెప్పగలరు, చెప్పండి. మనందరికి ఏ ఆత్మ రావాలి? అడగకపోయినా ఒక ఆత్మ వస్తుంది, అడిగితేనే ఒక ఆత్మ వస్తుంది. ఆ రెండు ఎవరో తెలుసా మీకు? ఎవరు పనిచేయాలి? దేవుని ఆత్మ మన మీద పనిచేయాలి. ఆమేన్. మన కుటుంబాల మీద ఎవరు పనిచేయాలి? దేవుని ఆత్మ పనిచేయాలి. ఆమేన్. మన సంఘం మీద ఎవరు పనిచేయాలి? నిజంగా నా మీద దేవుని ఆత్మే పనిచేయాలన్న వాళ్ళందరూ, మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ నీలో దేవుని ఆత్మ పనిచేయదు కాక అని చెప్పండి. చెప్పండి, చెప్పండి. అందరికీ పొడిసి పొడిసి చెప్పండి, గిచ్చి గిచ్చి చెప్పండి. ఎవరు పనిచేయాలి? మన మీద ఎవరు పనిచేయాలి? దేవుని ఆత్మ పనిచేయాలి. ఆమేన్. దేవుని ఆత్మ మన మీద పనిచేస్తే మీరందరూ చాలా అద్భుతంగా మారిపోతారు. ఆమేన్. మీరు వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే మీ ద్వారా వారికి స్వస్థత వస్తాయి. అది స్పిరిట్ మరొక స్పిరిట్ కలుసుకోవడం అంటే. ఒక ఆత్మ కలిగిన వ్యక్తి మరొక ఆత్మ కలిగిన వ్యక్తితోనే మాట్లాడుతూ ఉంటాడు. సోదరా సోదరి, ఏలియా ఒక ఆత్మ కలిగిన వ్యక్తి. ఆయన దగ్గర ఉన్న ఎలీషా, నా దగ్గర నీకేమి కావాలంటే నీ దగ్గర ఉన్న ఆత్మలో రెండంతల ఆత్మ నాకు అని అడగాలి. ఆమేన్. ఇక్కడ నేను ఒక యవనస్తులు ప్రశ్న వేస్తున్నాను. ఇప్పుడు మీలో ఎవరైనా సరే, యవనస్తులు వినండి జాగ్రత్తగా, యవనరాళ్ళైనా వినండి, మీలో ఎవరైనా సరే ఎప్పుడైనా సరే యేసయ్యను ఈ మాట ఎప్పుడన్నా అడిగారా మీరు? ఏమంటారు? అయ్యా, నీ దాసుడి దగ్గర మేము వాక్యం వింటున్నాము, నేర్చుకుంటున్నాము, రాబోయే కాలంలో నీ దాసుడు చేసిన సేవ కంటే డబల్ సేవ నేను చేయాలి అని ఎప్పుడన్నా అడిగారా మీరు? అడిగినోళ్ళు చేతులు ఎత్తండి. రైట్, థ్యాంక్ యూ. ఇంకా అడిగావా? అందుకే శనివారాలు ఎగరబోతుంటావు. మంచిది. ఇంకా ఇంకెవరు అడిగారు? అడగండి పిల్లరా, నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా. అడగండి. అహోనన్న కంటే నేను బాగా వాక్యం చెప్పాలని అడగండి. మీరు, నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. అన్నయ్య చేసే సేవను మించి నేను సేవ చేయాలని అడగండి. స్పిరిట్ లోపల ఉంటే ఆ స్పిరిట్ నువ్వు టచ్ చేస్తావు. నీకు ఆ కోరిక ఉండాలి, నీకు ఆ కోరిక ఉండాలి. ఆ కోరిక ఉండటమే చాలదు, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం వెళ్ళాలి. ఇక్కడ ఉన్న వ్యవస్థలకి ఆ కోరిక ఉంటే నువ్వు చాలా అభివృద్ధి చెందుతావు. సోదరా సోదరి, సరైన దారిలోకి రాలేవు, సరైన మార్గంలోనికి రా.
దేవుని మార్గంలోనికి రావాలి. ఇక్కడ ఎలీషాను అడుగుతున్నాడు, నా దగ్గర నీకేమి కావాలి? ఏమన్నా అడిగాడండి? డబ్బులు అడిగాడా? బట్టలు ఏమన్నా అడిగాడా? నాకు ఒక ఇల్లు రాసి పెట్టాను అడిగాడా? నాకు ఒక స్థలం ఇవ్వని అడిగాడా? ఏమడిగాడు? నీ దగ్గర ఉన్న ఆత్మ నాకు ఇవ్వయ్యా. నీకు ఇచ్చే డబ్బు ఖర్చు అయిపోతుంది. నీకెవరన్నా స్థలం ఇస్తే ఆ స్థలం నువ్వు బ్రతికినంత కాలం ఏమంటుంది, అది వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. నువ్వేదన్నా సంపాదిస్తే ఈ భూమి మీద వదిలేసి నువ్వు ఒంటరిగా వెళ్తావు. కానీ నీతో ఇప్పుడు ఎప్పుడు, నీతో ఎక్కడనో అక్కడనో, నీతో ఎల్లప్పుడూ ఉండేది దేవుని ఆత్మ. ఆమేన్. ఎవరండి మనతో ఉండేది? దేవుని ఆత్మ. ఈ దేవుని ఆత్మ కావాలి అనే కోరిక కలిగిన వాళ్ళు దేవుని పనిలో ముందుగా ఉంటారు. దేవుని పనిలో ఎగబడి చేస్తారు. అసలు వాళ్ళని చూస్తుంటేనే వీళ్ళు దేవుని ఆత్మను కోరుకుంటున్నారా లేకపోతే మాకెందుకు అనుకుంటున్నారా అనేది అర్థమైపోద్ది. మీకు అర్థం కాదేమో కానీ నాకు అర్థమైపోద్ది. మిమ్మల్ని చూస్తేనే మీరు దేవుని ఆత్మ కలిగి ఆసక్తి మీకుందా లేకపోతే ఏదో పోనీ మనకెందుకు అన్నట్టు ఉంటున్నారా అర్థమైపోతుంది. ఎలీషా ఏలియా దగ్గర ఆత్మ ఉండటం చూశాడు. మనం ఈ మందిరంలో ఒక ప్రార్థన చేశాం. ఏమని ప్రార్థన చేశామంటే, ప్రభువా ఈ మందిరం చాలా ఇరుకైపోయింది, ఈ మందిరాన్ని 4 అంతల మందిరముగా మార్చండి అని ప్రార్థన చేశామా చేయలేదా? ఈ మందిరం మాకు చాలదు, 4 అంతలుగా మార్చండి అని అడిగాం. దేవుడు అలాగ చేసాడా చేయలేదా? యేసయ్యకి చప్పట్లు కొట్టండి, యేసయ్యకి చప్పట్లు కొట్టండి. రైట్. ఇప్పుడు నేనంటాను, ఇప్పుడు జరుగుతున్న సేవను దేవుడు రానయున్న రోజుల్లో ఇంకా 4 అంతలుగా చేయాలి. చేస్తాడంటావా? ఏమో నాకు కొద్దిగా అనుమానంగా ఉంది. చేస్తాడంటావా? చేస్తాడు అన్నవాడు గట్టిగానండి. ఎవరు చేస్తారు? సహోదరుడా, రాబోయే దినాలు ఎలాంటి రోజులు వస్తున్నాయో చెప్తాను వినండి. ఇప్పుడు జరుగుతున్న సేవను నీవు గ్రహించి ఎలీషాలాగా వెంబడిస్తే 2 అంతల ఆత్మ కలిగిన వ్యక్తివిగా నువ్వు మారతావు. మందిరాన్ని 4 అంతలు చేస్తే సేవ 4 అంతలుగా చేయగలడు. దాని కొరకు నా శరీరంలో ఎన్ని జీవ కణాలు ఉన్నాయో అన్ని కణాలు దేవుని స్తుతిస్తూ ఉన్నాయి. ఈ మాట నేను ఇప్పుడు చెప్పాను కదా, నా శరీరంలో కణాలు
అన్ని ప్రతి కణము దేవుని స్తుతిస్తుంది అని చెప్పాను కదా. నీలో ఈ దేవునాత్మ ఉంటే నీ శరీర కణాలు కూడా ఎగురుతాయి ఈ మాటకి. నీ కుర్చీలో నుండి లేచి కింద పడతావు. నువ్వున్న స్థలంలో నుండి నీ హృదయంలో కేకలు వస్తాయి. ఎవరు ఆ కేకలేసేదంటే నువ్వు కాదు, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు కేకలేస్తాడు. నీలో ఉన్న దేవునాత్మ రగులుతూ మండుతూ ఉంటది. ఆ మంటలు పైకి ఎగిరే కొలది, ఎగసే కొలది వేరే ఊర్లోళ్ళు కూడా ఆ ఊర్లో ఏదో మండుతుంది, రండి ఆ మంటలు చూడండి అని కేకలేస్తారు. దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిని దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి గ్రహించగలడు. యవనస్తుడా, బాగా గ్రహించు, ఇది దేవుని సేవ. నీ బ్రతుకును మార్చే సేవ. నిన్ను నరకంలో పడి దయ్యం కాకుండా నిన్ను దేవదూతగా మార్చే సేవ ఇది. నీవు తగాదల్లో పడి కోర్టులు పాలయ్యి ఆస్తులు అమ్ముకోకుండా నిన్ను దేవునిలో సంపద కలిగిన వ్యక్తిగా చేసే సేవ ఇది. ఈ మధ్య నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. అక్కడ ఒక సహోదరుడు నాతో కలిసి అంటున్నాడు, మేము ఎప్పుడో కాలేజీలో స్టూడెంట్స్ దగ్గర నుండి పరిచయస్తున్నాం. ఆ మీటింగ్లో కలిసి అంటున్నాడు, వాళ్ళని ఆ కాలేజీకి వచ్చేటప్పుడు వాళ్ళు పూర్తిగా లోకస్తులు. వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి రక్షణ లేదు. తర్వాత ఆ యవనస్తుడు పెరిగిన వాతావరణం ఏంటంటే పూర్తిగా లోక సంబంధము, అలాగే రౌడీయిజం. అలాంటి వ్యక్తి మాతో చేరాడు, మాకు పరిచయం అయ్యాడు. అతనికి వాక్యం చెప్పి ప్రార్థన చేయించి రక్షణలోనికి నడిపించి మారు మనసు అనుభవం వచ్చి కాలేజీ నుండి మరలా చదువు పూర్తి బయటకు వెళ్ళబోయే లోపు మారు మనసు పొంది బాప్తీసం తీసుకోవడం జరిగింది. సరే, తర్వాత కుటుంబాలు ఎవరెవరో ఎక్కడెక్కడో దేవుడు ఎక్కడ పెడితే అక్కడ బ్రతికారు. కుటుంబాలుగా, ఉద్యోగాలు, పిల్లలు, అలా దేవుడు దీవించాడు. అంటే నేను చెబుతుంది 30-35 సంవత్సరాల క్రితం సంగతి. ఇప్పుడు ఒక 20 రోజుల క్రితం ఆ వ్యక్తి నాకు కలిసి అంటున్నాడు, అన్నా ఆ రోజుల్లో ఈ దేవుణ్ణే నేను తెలుసుకొని ఉండకపోతే, ఈ దేవునికి లోబడి నేను మారు మనసు పొంది ఉండకపోతే మా కుటుంబము రౌడీ కుటుంబం, ఆ రౌడీయిజంలోనే ఉండేవాడిని. ఎవడో నన్ను చంపేసేవాడు, నరకానికి వెళ్ళి దయ్యమై ఉండేవాడిని కదన్నా. కానీ కాలేజీలో రక్షణలోనికి వచ్చిన తర్వాత, ప్రభు కొరకు ఎలాగో బ్రతకాలో అర్థమైన తర్వాత, ప్రభు కొరకు బ్రతుకుతా ఉంటే ఇప్పుడు నా కుటుంబాన్ని ఒక పెద్ద సిటీలో పెట్టాడు. చాలా ఆశీర్వాదం పొందిన కుటుంబం అయిపోయాము. ఈ సంపద, ఈ ఆశీర్వాదము దేవుని దగ్గర నుండి వచ్చింది కదా.
దేవునిని తెలుసుకొనుటను బట్టి ఎంత ఆశీర్వాదం పొందాను. దేవుని తెలుసుకోకపోతే నేను బ్రతుకుండేవాడిని కాదు కదా అని నాతో చెబుతూ ఉన్నాడు. పిల్లరా, ఆ స్పిరిట్, ఆ దేవుని ఆత్మను క్యాచ్ చేయాలి. దేవుని సంఘములో ఎలీషా అలాగూ ఏలియాలో ఉన్న దేవుని ఆత్మను క్యాచ్ చేశాడు. అంతేకాదు, ఏలియా పైకి వెళతా ఉన్నాడు. ఆ పైకి వెళ్ళే సమయంలో అక్కడ చదువుతున్న మాట ఏమిటంటే, చూడండి, 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున. ఈ మాట అందరూ చదవండి. యెహోవా, అందరూ చదవండి. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున. అంటే ఏలియా ఎక్కడికి వెళ్తున్నాడండి? ఆకాశముకి వెళ్తున్నాడు. దేని చేత వెళ్తున్నాడు? సుడిగాలి వచ్చి. ఏ గాలండి? సుడిగాలి ఎట తిరిగింది చెప్పండి, మీ చేత్తో చెప్పండి. సుడిగాలి ఎట తిరిగింది? ఇది గిట్ట తిరిగి 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 ఊరి పైకి వెళ్ళిపోతుంది. ఒక సుడిగాలి వచ్చి ఆ సుడిగాలి ఎలాగో తిప్పి 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 ఏలియాను పైకి తీసుకువెళ్ళింది. పిల్లరా, ఈ సుడిగాలి ఏంటి అనంటే దేవుడు పంపిన గాలి ఇది. ఎవరు పంపిన గాలి ఇది? ఎవరు పంపిన గాలి? ఒక విషయం చెప్పేదా? మీరు నవ్వకుండా వింటే చెబుతా. వింటారా? నవ్వకుండా వినాలి. ఏంటంటే అది, ఒక ఆయనంట సాయంకాలం ఒక కొండ మీదకి వెళ్ళాడంట. పెద్ద కొండ మీదకి వెళ్ళాడంట. కొండ మీదకి వెళ్ళి అక్కడ నుంచున్నాడంట.